ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిరి, విన్నావా? చాలా జంటలు స్పెండ్ చేశాయంట. చాలా లక్కీ రూమ్ అంట. ఏ ఆగు, ఏంటి దొంగచాటుగా చూస్తున్నావు? ఏం లేదు మేడం, వాటర్ సరిగ్గా రావట్లేదని చెక్ చేశాను. అది చెప్దామని చూశాను అంతే. నేను వెళ్ళి మేనేజర్ కంప్లైంట్ ఇస్తాను. సిరి, వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడే. వీడి వాళ్ళకన్నా కొంచెం అనుమానంగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక వాడి గురించి ఎందుకులే. ఇలాంటి వాతావరణంలో అస్సలు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎవడ్రా బాబు వీడు? సారీ సార్, మేనేజర్ గారు ప్లంబర్కి చెప్పారంట. వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తా అన్నారంట. ఆ విషయం మీతో మేనేజర్ చెప్పమని చెప్పారు. నువ్వు ఇంక రావు కదా? రాను సార్. సరే కానీ ఇక్కడ సైట్ సీయింగ్ వెళ్ళడానికి వెహికల్స్ ఏమైనా దొరుకుతాయా? కిందే ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అక్కడ ఆ ఒక్కతను మాత్రమే కొంచెం మతిగా మాట్లాడి అతిగా ప్రవర్తించాడు తప్ప మిగతా వారందరూ మర్యాదగానే ప్రవర్తించారక్క. వాడు కూడా తప్పుగా ఏం ప్రవర్తించలేదు. కాకపోతే వాడి ప్రవర్తన మాకే కొంచెం అనుమానంగా అనిపించింది. ఆ 3 రోజులు నీకు ఇంకేమైనా సరే అనుమానాస్పదంగా జరిగాయా సిరి? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. గుర్తొచ్చింది బాబా. చెప్పు. ఆ రోజు మేం బయటికెళ్ళి తిరిగి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే, వాంగా సార్ వాంగా, సైట్ సీయింగ్ చూస్తురా? ప్రమాదం ఏదైనా ఉండదా? ప్రమాదం ఏమీ లేదు. తమిళ్లో పూడ్చిదిరా. తమిళ్లో ఫుడ్ బాగుండదా లేదా అని అడుగుతున్నాను. ఓ, చాలా బాగుంది. తీసిస్తారా? ఎందా సార్ వారు? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదా? చాలా బాగుంది. అవును. రేయ్, మేము లేనప్పుడు మా రూమ్లోకి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చావు? కొడతారేంటి సార్? మరి మా పర్మిషన్ లేకుండా నువ్వు మా రూమ్ లోకి వస్తే, అది కూడా మరి లేనప్పుడు నీకు దండేసి దండం పెట్టాలా రాస్కెల్? ఏంటి మేడం తిడుతున్నారు? మేనేజర్ గారు మీకు చెప్పలేదా? మేము మీ రూమ్ క్లీన్ చేసేది మీరు లేనప్పుడే కదా. ఆయన కీస్ ఇచ్చి పంపించారు. ఈ విషయం మాకు ఆయన చెప్పలేదే. మర్చిపోయి ఉంటారు మేడం. మీకు ఇంకో తాళం ఇచ్చి ఉంటారు. అలా ఎలా ఇస్తారో? నువ్వు రారా, ఇప్పుడే తెలుస్తాను. సార్ 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 వదలండి సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. రా. సార్ సార్ ఎన్నాச்சு కుమారు, ఏం చేసినాడు సార్ వారు? ఇతను మీ పర్మిషన్ తీసుకునే మా రూమ్లోకి వెళ్ళాడా? మీ పర్మిషన్ లేకుండా వెళ్ళాడా? వెళ్ళేసరికి లోపలే ఉన్నాడు. అడిగితే మీరే కీస్ ఇచ్చారంటున్నాడు. చెప్పండి సార్, నన్ను కొట్టారు తిట్టారు. మరి ఏందంటే సార్ వారు, నాకు కొంచెం మతిమరుపు జాస్తే కుమార్కి కీస్ ఇచ్చి క్లీన్ చేయమని చెప్పినాను. మర్చిపోయి పూడ్చితిని. మీకు రెండో కీస్ ఇస్తుంది. మిస్టేక్ నాదే సార్ వారు. సారీ సార్ వారు. చెప్పాను కదా సార్. సారీ. అనవసరంగా ఆవేశపడ్డాం, ఏమనుకోకండి. పర్వాలేదు మేడం. పద సిరి. అతనితో ఆవేశంగా ప్రవర్తించాం, కానీ ఆ తర్వాత జరిగిన దాంట్లో అతను తప్పేం లేదని తెలిసింది. ఆ వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కలవలేదు, మా రూమ్కి కూడా రాలేదు. అయితే ఖచ్చితంగా జరిగిన దానంతటికీ వాడే కారణం కూడా అయ్యుంటాడు. వాడు మాత్రమే కాదు దాత్రి, వాడి వెనక ఇంకెవరో పెద్దవాళ్ళున్నారు.
వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. నాన్న, ఈ పూజ కూడా ఇంత హడావిడిగా పెట్టింది మా దగ్గర సంతకాలు తీసుకోవడానికే కదా. ఎందుకు నాన్న ఇంత జరిగే వరకు మాకు చెప్పకుండా దాచారు? మీరప్పుడే చెప్పుంటే పరిస్థితి అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా. ఎందుకు చెప్పలేకపోయాను? నేను చెప్పాను కదమ్మా. అవును, ఇందాక మీ నాన్న మీకు చెప్దాం అనుకుంటే పోలీసులకు చెప్తే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తామన్నారని భయపడి చెప్పలేదు అన్నారు. అంటే మీరు పోలీసులా? అందుకనే మీ నాన్న మీకు ఇంతవరకు చెప్పలేదా? మీరిద్దరు పోలీసులా? ఏం మాట్లాడుతున్నావు రేఖ? నేనన్నది వీళ్ళు పోలీసులని కాదు. ఆ ఎదవలకు నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. వీళ్ళకి చెప్పినా వీళ్ళు పోలీసులనే కదా ఆశ్రయిస్తారు. అప్పుడు అది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఆ ఉద్దేశంతోనే అన్నాను. వీళ్ళేం పోలీసులు కాదు. నేనన్నది నీకు ఇలా అర్థమైందా? భలేదానివే. ఓ, అలా అన్నారా? సరేలేండి. అవును పిన్ని, నాన్న ఆ ఉద్దేశంతోనే అన్నారు. అయినా మేం పోలీసులమేంటి? అంటే ఇప్పుడు మేమెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అందుకే నాన్న మాతో చెప్పలేదని అంటున్నారు. ఇప్పుడు అర్థమైందిలే జగదాత్రి. అవును మావయ్య, వాళ్ళు ఫోన్ చేస్తుంది డబ్బుల కోసమేనా? అవును బాబు. ఈరోజు ₹1,00,00,000 కావాలని అడిగారు. తెస్తున్నామని చెప్పేదాకా ఫోన్ చేస్తూనే ఉంటారు. తెస్తున్నామని చెప్పండి నాన్న. కాకపోతే డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుందని రిక్వెస్టింగ్ గా మాట్లాడండి. వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టైం ఇస్తారు. ఏం మాట్లాడరు. అలాగేనమ్మా, మళ్ళీ చేస్తారు కదా, అప్పుడు అలాగే చెప్తాను. సరే, మేము ఆ రిసార్ట్కి ఇప్పుడే బయలుదేరుతాం. ఇంకొక క్షణం కూడా లేట్. సిరి, నువ్వు స్కార్ఫ్ కట్టుకో. నేను చెప్పే వరకు స్కార్ఫ్ తీయకు. సరే అక్క. మేడం, లగేజ్. థ్యాంక్ యూ. ఎటువైపు? ఇటు. వణకం మేడం. వణకం సార్. వెల్కమ్ టు ప్రిన్సెస్ రిసార్ట్. వచ్చాం కదా, రూమ్ కావాలి. ఓ, తెలుగు పీపులా? నాన్ సర్వన్ సార్ వాడు. నాకు తెలుగు మొత్తం వచ్చును. స్టాఫ్ తెలుగు వాళ్ళే. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళ?